కలకలం రేపుతున్నాయి. వేమనపల్లి, కన్నపల్లి మండలంలోని పలు ప్రదేశాల్లో మావోయిస్టులు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వేశారు. మావోయిస్టు అక్కల్లారా, అన్నల్లారా, మీరు నమ్మిన సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఎప్పటికైనా అడవిని వదిలి ప్రజల్లోకి రావాలంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఒకేసారి 2 మండలాల్లో 10 ప్రదేశాల్లో మావోయిస్టులు జనజీవన స్రవంతితో కావాలని తెలవడంతో పాటు మీ 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మేడుబారిలో వీడు భూమిగా మారిందని, ఆయుధాలు మాకొద్దు ప్రజాదరణ ముద్దు అనే నినాదాలతో పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో ఈ సమాచారం అందుకున్న నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేలు, కన్నెపల్లి ఎస్ఐ గంగారాము పరిసర ప్రాంతాల్లో దీనిపై విచారణ ప్రారంభించారు. దాంతోపాటు మావోయిస్టులను జనజీవనంలోకి రావాలంటూ సూచించారు. అట్టివారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తుందని తెలిపారు. నిల్వలు ఎస్ఐ శ్యామ్ పటేలు, పోలీసులు ఉన్నది ప్రజల రక్షణే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. మావోలు మరి వాళ్ళ కుటుంబాలలో సంతోషంగా గడపాలని తెలిపారు. రైట్, మంచిర్యాల జిల్లాలో మావోయిస్టులు రాసిన లేఖను ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి మంచిర్యాల జిల్లాలో అయితే మావోయిస్టులు చక్కగా పాల్పొస్టులు మాత్రం కనబడుతుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో మాత్రం పాల్పొస్టులు వెలిశాయి. ఏదైతే కన్నెపల్లి తర్వాత వేమనపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో ఏదైతే వాల్పోస్టర్లు వెలిశాయి, వాల్పోస్టర్లో ఏదైతే మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టులారా, అన్నలారా, మీరు సిద్ధాంతం ఎక్కడుంది, ఇప్పటివరకు ఏం సాధించారు అడవికి వెళ్ళని చెప్పేసి కూడా ప్రశ్నించడానికి మాత్రం వాల్పోస్టర్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకేసారి 2 మండలాల్లో కూడా ఈ వాల్పోస్టర్లు వెలిశాయి. మీరు జనజీవన స్రవంతి కలవాలంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చడం జరిగింది. ఒక 40 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పోరాటంలో ఏం సాధించారని కూడా వాళ్ళు ఆ వాల్పోస్టర్లో ప్రశ్న జరిగింది. ఒక పక్క ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం కూడా గతంలో మావోయిస్ట్ పార్టీకి చాలా బలమైన ప్రాంతం ఇది. అటు ప్రాణహిత, ఇటు గోదావరి పరిసర ప్రాంతం కూడా మావోయిస్టులు అధిక సంఖ్యలో ఉన్న పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కూడా మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండేవి. దాంతో కూడా ఇలాంటి మావోయిస్టుల పట్టణ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు విషయం మాత్రం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా వారు ఏదైతే ఈ తెలంగాణ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ సమితి పేరుతో కూడా వాల్ పోస్టర్లు వేయడం జరిగిందో ఇది మాత్రం చర్చనీయాంశం జరుగుతుంది. పోలీసులు ఈ వాల్ పోస్టర్ల పైన ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరు వేసారో దీనికి సంబంధించి ఈ కమిటీ ఎవరైనా కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా మావోయిస్టులు జనజీవన స్రవంతితో కలవాలని కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.